వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన గన్నవరపు శ్రీనివాస్. పందలపాక గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎన్నికలలో గెలిచేందుకు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్నారని పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నూతన ఇన్ఛార్జిగా ఎంపికైన గన్నవరపు శ్రీనివాస్ ఆరోపించారు. పి గన్నవరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత సామాన్య కార్యకర్తగా ఉన్న తనను నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనాలు సమర్పిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సంక్షేమ పథకాలను అమలు చేయలేను అంటూ ప్రజలు మోసం చేస్తున్న చంద్రబాబుపై కూటమి ప్రభుత్వంపై ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎన్నికల ముందు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదా అని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేయకుండా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చే 5వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఫీజు పోరు పేరిట పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రంగారావు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా ముందడుగేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 16 లక్షల వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పడం జరిగింది. మరి మొన్న మీరు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు? మీరు ఎందుకు ప్రవేశపెట్టలేదు? మీ డొల్లతనం బయటపడుతుంది, మీ తప్పుడు ప్రచారం బయటపడుతుంది, ప్రజలు గమనిస్తారు. ఎంతో మంది ఆర్థికవేత్తలు, చాలా మంది మేధావులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ గమనిస్తారనేటువంటి ఉద్దేశంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఆ నిందంతా కూడా మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబు, ఎంతవరకు మీరు ఆలోచించండి. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మీరు చేసేటువంటి పాలన, మీరు చేసేటువంటి విధానం, మీరు చేసేటువంటి కార్యక్రమాలు. మరి మీరేమన్నారు? రైతులకు అన్నదాత సుఖీభావ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తలపెడతానన్నారు. ఈవేళకి ఇవ్వగలిగారా? ఒక పెన్షన్ స్కీమ్ అనేది, వెల్ఫేర్ స్కీమ్ అనేది నడిపిస్తున్నారు తప్ప మీరు ఇచ్చేటువంటి పథకాల్లో ఏది కూడా నిజాయితీ లేదు. నిజాయితీ లేకుండా మీరు ఇలా పబ్బం గడుపుతూ, కాలం గడుపుతూ, లేనిపోని ప్రచారాలు చేస్తూ ఎదుటివాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీ మీద నిందారోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక పని అంటే మీకు లేకుండా పోయినది. మీరందరూ ఆలోచించండి. ఈ యొక్క ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఈ ప్రజలందరూ చూస్తున్నారు. ఈవేళ మట్టి ఇసుక మాఫియా ఏ విధంగా జరుగుతుందో తెలుసు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? నిరుద్యోగ భృతి ఎవరికి ఉన్నదంటే వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకే నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రతి 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తానన్నారు. ప్రతి నెల కూడా ఇస్తున్నారా? అలాగనే కాకుండా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఎక్కడైనా ఇవ్వటం జరుగుతుందా? ప్రతి మహిళను కూడా ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఉచిత బస్సు అనేటువంటి ప్రయాణంలో మీకు మీ యొక్క పాకెట్కి లేకపోతే మీ పర్సలకి ఎక్కడా కూడా చిల్లు పడుకోకుండా ఒక నిధి అనేది నేను ఏర్పాటు చేస్తాను. మీరెవ్వరూ కూడా ఖర్చు పెట్టుకోకలేదు. అది కూడా నేను ఉచిత బస్సు అనేది మీకు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేమన్నా చేయటం జరుగుతుందా? ఇంకొకటి మీరు చెప్పాలి, మేము ఉద్యోగ కల్పన చేస్తానన్నారు. మీరు వచ్చిన వెంటనే డిఎస్సీ అనేది మేము వచ్చిన వెంటనే విడుదల చేస్తామని అన్నారు. ఎక్కడైనా నోటిఫికేషన్ రావడం జరిగిందా? ఎక్కడైనా మీరు ప్రకటించారా? 20,000 ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు మీరు నియామకం చేస్తానన్నారు. ఎక్కడైనా చేయటం జరిగిందా? మీరు ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఇంకో విషయం ఏమిటంటే మరి మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు మరొక మాట చెప్తున్నారు. నేను దాహోస్ వెళ్ళి నిధులు తెచ్చేసానన్నారు. ఇక్కడ నిధులు తేటానికి ఈ రాష్ట్రంలో పారిశ్రామికతలు రావడానికి చాలా భయపడుతున్నారు.
ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది ఇక్కడ. మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, కానీ అది జరగట్లే. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగా ప్రజలను ఎంతో మందిని అణచివేయడం జరుగుతుంది. పెద్దలను ఎంతో మందిని కేసులు పెట్టడం, బనాయించడం జరుగుతుంది. చిన్న కేసులు, పెద్ద కేసులు, కనీసం సోషల్ మీడియాలో భావి స్వతంత్రానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా మంది మరి సెంట్రల్ జైల్లో మగ్గడం కూడా జరుగుతుంది. మరి ఇది రెడ్ బుక్ పాలన కాదా? రెడ్ బుక్ పాలన కాదా? మీరు రెడ్ బుక్ పాలన తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు తిరగబడే రోజు, ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది. ప్రజలందరూ తిరగబడి మీ యొక్క కార్యాలయం, మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని తిరగబడి కొట్టే రోజు వస్తుందని సభాముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుచేతనంటే మీరు ఈ యొక్క పి గన్నవరం మండల నియోజకవర్గాన్ని చూసుకుందాం. సిఆర్జెడ్ లో ఉన్నది. ఈ సిఆర్జెడ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఏ రకంగా కూడా మరి మట్టి ఇసుక మాఫియా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మీరందరికీ తెలుసు. వారి యొక్క కూటమిలోనే, వారి యొక్క కూటమి పార్టీ సంబంధించినటువంటి నాయకులే మరి గౌరవ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్యులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారు? ఎవరికైనా నిరుద్యోగులకు ఇస్తున్నారా? నిరుద్యోగం అనేది ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఆయన కల్పించట్లేదు. వాళ్ళ యొక్క కార్యకర్తలకి, వారి నాయకులకి ఆయన కల్పించడం జరుగుతుంది. అట్లాగనే కాకుండా మన గౌరవ మా ఐదు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లని, అలాగే షిప్ హార్బర్లని ఇన్నట్లో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారాగా ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన యొక్క అటు ఓడల రేవులను, ఇటు హార్బర్లను కూడా నిర్మాణం చేస్తే దానిని ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ ఇప్పుడున్నటువంటి కూటమి పాలన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన పూనుకోవటం జరుగుతుంది. అలాగనే కాకుండా మనకు మెడికల్ కాలేజీలు ఉన్నవి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలకు రూపకల్పన చేస్తే దాంట్లో సుమారుగా 7 కాలేజీలని పూర్తి చేసిన దాఖలాలు ఉన్నవి. మరి ఆ కాలేజీలు పూర్తి చేస్తే ఈవేళ భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్రం మరి మనకి 5,000 చిల్లర మెడికల్ సీట్లు ఇస్తే దానిని మాకు అక్కర్లేదు అని వెనక్కి పెంపించినటువంటి దాఖలాలు అయితే ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంటడం జరిగింది. మరి అది ఎలా నిరుద్యోగులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి పేద బీద బడుగు బలహీన వర్గాల వారికి వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టే కదా. వాళ్ళు చదువుకున్న చదువుకి ఎక్కడా కూడా మరి వాళ్ళని వెనక్కి పంపించడమే కదా. మరి అలాంటిది ఈవేళ ప్రైవేటు వ్యక్తులు అదే కాలేజీలని, ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నావో ఆయన సంబంధించినటువంటి ఎవరైతే క్వార్టర్ ఉన్నదో ఆ క్వార్టర్ వాళ్ళందరికీ కూడా కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు యొక్క అందరూ యొక్క స్నేహితులు, వారి యొక్క మిత్ర బృందం కూడా దీని మీద పెద్ద కుట్ర జరుగుతుంది, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మరి ఇదంతా కూడా మీరు గమనించాలి, ఇదంతా కూడా ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి దీని మీద ఏ రకంగా ఉద్యమం చేయాలో మీరందరూ ప్రజల నుంచే ఉద్యమం రావాలి. ఇలాంటి పాలన సాగిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి పాలన జరుగుతుంది. ఇవాళ సూపర్ 6 అనేది చేతులు ఎత్తేస్తున్నారు. ఆయన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో అన్నాడు, సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అన్నారు. కానీ మా నాయకుడు ఒక మాట చెప్పాడు, నీతికి నిజాయితీకి నిలువుటద్దం మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుచేతనంటే విలువలకు విశ్వసనీయతకు పుట్టినిల్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దిగంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన ఒక మాట అన్నాడు, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్. దీన్ని నేను నమ్మే నేను యొక్క మేనిఫెస్టోని విడుదల చేస్తున్నానని సిద్ధం సభలో, దెందురూరులో మొట్టమొదటి సభలో ఆయన మాకు ఈ ఏరియాలో ప్రకటించడం జరిగింది. ఏమని అన్నాడు ఆయన ఆ రోజు, నేను చేసేదే చెప్తాను, మీరు గాని ఇప్పుడు గాని ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే చంద్రముఖిని లేపినట్టే అని చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజు చంద్రముఖిని లేపి మీరు ఆయన మళ్ళీ మీరు కొరువు తెచ్చుకున్నట్టేనని చెప్పడం జరిగింది.
ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజునే తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు ఇచ్చి ఆచరణ సాధ్యం కానటువంటి పథకాల పేర్లు చెప్పి మరి మేము కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు మా నాయకులు. ఏం చెప్పారంటే, నేను చేసిందే చేస్తాను, నేను చెప్పిందే నేను చేస్తాను తప్ప వేరేది నేను చేయనని ఆయన ఆ రోజు సభముఖంగా అందరం మంచిగా చెప్పడం జరిగింది. అదే మరి వేళ మాకు నిజాయితీ అనేది ప్రజలు గమనించలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే తప్పుడు ప్రచారాలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మరి కొన్ని మీడియా సంస్థలు ఉన్నావో మరి అది ఏ రకంగా ప్రచారాలు చేశారో మీకు అందరికీ తెలుసు. మరి అందుకని ఆ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మి వేళ ఓట్లు వేస్తే మరి ఆ ప్రజలందరికీ కూడా ఏ రకంగా బుద్ధి చెప్తున్నారో, ఏ రకంగా ఈ సంక్షేమం ఇవ్వకోకుండా, ఈ సంక్షేమం అందించుకోకుండా మరి అక్కడ కూర్చుని ఆ యొక్క సచివాలయంలో కూర్చుని మరి ఆయన ఏదో మాట్లాడటం జరుగుతుంది. మరి అలాంటిది ఈవేళ మీరందరూ గమనించండి. రాబోయే కాలంలో మరి ప్రజలందరూ కూడా తిరగబడే రోజు వస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. అట్లాగనే కాకుండా మా యొక్క అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఏమనంటే, రేపు 5వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ 4 అనేటువంటి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఒక మెమోరాండం ఇమ్మని మరి మాకు అందరికీ కూడా పిలుపు రావడం జరిగింది. దాని అందరికీ కూడా మరి మా యొక్క జిల్లా నాయకులు, మన నియోజకవర్గ నాయకులు, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా సిద్ధపడుతున్నారని, అలాగని విద్యార్థులు మరి ఆవేదనతో రగిలిపోతున్నారు. ఎందుచేతనంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జామ్స్ వచ్చేస్తున్నవి. రేపు ఎగ్జామ్స్ వచ్చేస్తుంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కాలేజీల వాళ్ళకి లేదు. మీరు ఫీజు కట్టండి, మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటిది ఈవేళ ఆ యొక్క ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మరి ఈవేళ వారి తరపున మా యొక్క అధినాయకుల యొక్క ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి తరపున కూడా ఫీజు పోరు దీక్ష అనేటువంటిది మేము 5వ తారీఖున తలపెట్టామని మీ మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాం. అట్లాగనే కాకోకుండా మా అధ్యక్షులు వారు మొన్న అదే ఇచ్చినటువంటి వ్యవసాయ రైతులకి ఏదైతే సబ్సిడీ లేదు, రుణమాఫీ లేదు, అట్లాగనే కాకుండా రైతులకు అన్నదాత సుభిక్ష అనేటువంటి పథకాన్ని కూడా ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఒక పోరాటం చేయడం జరిగింది. అట్లాగనే కాకోకుండా మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యుత్ మీ అందరికీ తెలుసు, మీడియా మిత్ర సోదరులందరికీ తెలుసు. మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎన్నికల ముందర హామీలు ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. మరి ఆయన ఒక మాట అన్నారు. ఏమని చెప్పారంటే, ఏప్రిల్ నెలలో రాజమండ్రి వచ్చి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలన కన్నా, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కన్నా నేను మెరుగైనటువంటి సంక్షేమంతో అందిస్తూ దానితో పాటుగా మరి సూపర్ 6 అనేటువంటి పథకాలను కూడా నేను ఇవ్వటం జరుగుతుందని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజున చెప్పినటువంటి మాటలు ఈవేళ దొల్లతనంగా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ఈ యొక్క ఆంధ్రప్రదేశానికి దేవాలయం లాంటి సచివాలయంలోనే ఈ యొక్క సూపర్ 6 గురించి ఆయన ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఆర్థిక మాన్యం దెబ్బతిన్నది, సంపద సృష్టించి నేను మళ్ళీ ఈ సంక్షేమాలు చూస్తానన్నారు. సంపద ఎవరికి సృష్టిస్తున్నారు, సంపద ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి అందిస్తున్నారో ఒక్కసారి తెలియాలి. మరి ఆయన మన పక్కనే ఉన్నటువంటి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి వర్యులు మరి ఎలక్షన్కు ముందర ఆయన ఏం చెప్పారంటే, ఒక చిన్న పిల్లవాళ్ళని పిలిచి, అమ్మా నీకు అమ్మఒడి వస్తుంది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. అలాగనే ఒక పెద్దావుని పిలిచి, అమ్మా నీకు 18,000 ఇస్తామని అన్నారు, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పడం జరిగినది. ఇలాంటి
చెప్తూ మరి ఈవేళ దానికి మంగళం పాడటం జరుగుతుంది. అట్లాగనే కాకోకుండా మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, మరి ఆ రోజు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు మరో శ్రీలంక అని అన్నారు. వారి ఆర్థిక విధానం తెలీదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 9 సంవత్సరాలు పాలన పాలించినటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అలాగనే కాకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక 5 సంవత్సరాలు మరి ఆయన పాలన సాగించినటువంటి వ్యక్తి. మరి ఆ రోజున ఈ యొక్క పథకాలు ఆయన యొక్క చెప్పినటువంటి ఈ యొక్క సూపర్ 6 అనే పథకాలు కొనసాగించగలమా, కొనసాగించలేమా అనేది ఆయనకు తెలియదా? ఈవేళ అంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బోళ్ళన్ని అప్పులు చేసేయారని అన్నారు. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? తప్పుడు ఆర్థిక వ్యర్థాలను తీసుకువచ్చి తప్పుడు లెక్కలు చెబుతూ 14,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేయారని చెప్పారు. మరి మొన్నన మన నూతనంగా ఏర్పడినటువంటి పార్లమెంట్లో మన భారతదేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. మనకు లోటు ఎంత ఉందో చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎంత అప్పు ఉందో చెప్పారు. 6,49,000 కోట్ల రూపాయలు ఉన్నదని ఆవిడ చెప్తుంటే, వీరు పురంధేశ్వరి గారేమో 13 లక్షల కోట్ల రూపాయలు 13,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని ఆవిడ చెప్పింది ఎలక్షన్ ముందర. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్విట్టర్ ద్వారాగా ఆయన ఏం చెప్పారంటే శ్రీలంక అయిపోయిందని. తపాలా శాఖలో జీవిత బీమాను ప్రారంభించి 141 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండపేట తపాలా కార్యాలయంలో శనివారం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పోస్ట్ మాస్టర్ కొండపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్యక్రమానికి రామచంద్రాపురం పోస్టల్ ఇన్స్పెక్టర్ పి కామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తక్కువ ప్రీమియం అధిక బోనస్ను అందించే తపాలా జీవిత బీమాను అందరూ వినియోగించుకునే విధంగా చేసుకోవాలని తెలిపారు. పట్టణ బ్రాంచ్లో పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్న అన్ని విభాగాల్లోనూ విశిష్ట ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు సేవలందిస్తూ ముందుకు తీసుకుని వెడుతున్న కెవి నారాయణరావు, కొండపల్లి సూర్యనారాయణలను ఇన్స్పెక్టర్ పి కామేశ్వరరావు ప్రశంసించారు. అనంతరం ఈరోజు ₹1 కోటి బీమా మరియు 21,04,562 నూతన ప్రీమియంను సేకరించిన సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ పి కామేశ్వరరావు కేక్ కట్ చేసి ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ టి పులేశ్వరరావు, తపాలా ఉద్యోగులు ఎండి ఎం షరీఫ్, సిహెచ్ శ్రీనివాస్, జి వెంకట్రావు, ఎం అనుష, ఎస్ దుర్గాదేవి, అలాగే ఏ అనుష, కె ఈశ్వరరావు ప్రసాద్ తదితర పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆవిర్భవించి 141 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మా మండపేట పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఈ యొక్క గ్రాండ్ అకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మాకు ముఖ్య అతిథిగా మా రామచంద్రపురం సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ పి కామేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీద ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించామండి. మరి ఈ రోజుని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుని ఆ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాది అన్ని యొక్క ఇన్సూరెన్స్ మీద కూడా మా ప్రీమియం కూడా చాలా తక్కువ అండి. మా ప్రీమియం యొక్క బోనస్ కూడా మేము దాదాపుగా పాలసీని విధానాన్ని బట్టి 52,55,200 వరకు బోనస్ కూడా వేస్తున్నాం. మరి మంచి పిఎల్ఐని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో అయితే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఉండే ఈ స్కీమ్ ని మా వాళ్ళు ఇటీవల డిగ్రీ బేస్ మీద ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ ని మరింతగా ప్రోత్సహించి మా యొక్క డిపార్ట్మెంట్ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని మా యొక్క ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రారంభించి 141 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం సబ్ డివిజన్లో మండపేట సబ్ పోస్ట్ ఆఫీస్ నందు ఈ యొక్క వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే అత్యంత పురాతనమైన జీవిత బీమా పథకం. ఈ పథకము మొదటగా
కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకే వర్తింపజేసిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ కోర్సు కంప్లీట్ చేసి ఏ విధమైన సంపాదన ఉన్నా కూడా వారికందరికీ కూడా జీవిత బీమాను వర్తింప చేయడానికి దీని యొక్క క్లయింటెల్ బేస్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మా యొక్క పిఎల్ఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఆయనకి ఎక్కువ మొత్తంలో ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడం అనేది మా యొక్క పిఎల్ఐ ముఖ్య ఉద్దేశం. సో మా పిఎల్ఐ ట్యాగ్ లైన్ కూడా తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్. మీరు వచ్చే రిటర్న్స్ కూడా ఏ ఇతర కంపెనీలు కూడా ఇవ్వనంత ఎక్కువ రిటర్న్స్ ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పిఎల్ఐ ద్వారా మనం పొందుకోవచ్చు. కాబట్టి ఈ పిఎల్ఐ యొక్క సౌకర్యాలను, ఈ పిఎల్ఐ ద్వారా వచ్చే లబ్ధిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ యొక్క మండపేట గ్రామ ప్రజలను, అదేవిధంగా రామచంద్రాపురం, అదేవిధంగా ప్రతి అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పందలపాక గ్రామంలో 28వ తారీఖున వివాహిత కురుపూడి లలితేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతిపై సిఐ సుమంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల విచారణ ప్రకారం ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది అని, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని, హత్య చేసిన వ్యక్తితో ఈ మేరకు ఉన్న సంబంధం వాళ్ల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసిందని జిల్లా ఎస్పీ నరసింహన్ సూచనల మేరకు డీఎస్పీ విద్యా ఆధ్వర్యంలో సిఐ సుమంత్, బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర వారి సిబ్బందితో కలిసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం తక్కువ సమయంలో ఈ హత్య చేసిన నిందితుని అరెస్టు చేయడం జరిగింది అని, ముద్దాయిని రిమాండ్కి పంపించినట్లు సిఐ సుమంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవిచంద్ర పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మన బెక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది 28/1/25 తేదీ రాత్రి, అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మన 29 తెల్లవారుజామున బెక్కవోలులోని వెలంపేటలో ఒక వివాహిత, ఆమె పేరు వచ్చి కురుపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత. ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గండి బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాపులో ఒక కంపెనీ అది. ఆ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో, అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవటం మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు ఆవిడ విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ ఈ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిలు కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్, గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఇంకెవరెవరు ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. సో వీళ్ళని తొందరగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాల ద్వారా కోర్టులో పెట్టడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. హామీలు విస్మరించిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిన గన్నవరపు శ్రీనివాస్. పందలపాక గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.